హలో ఫ్రెండ్స్, రామానుజుల వారు తన యొక్క తుది శ్వాస విడిచిన ప్రాంతం శ్రీరంగం. శ్రీరంగం ఆలయంలో ఇప్పటికీ రామానుజుల వారికి ప్రత్యేక పూజలు సేవలు జరిపిస్తున్నారు. మరి రామానుజుల వారు జన్మించిన క్షేత్రం గురించి ఎప్పుడైనా విన్నారా? అక్కడ రామానుజుల వారికి ఎంత వైభవంగా సేవలు పూజలు అందిస్తున్నారో తెలుసుకుందామా? మరి ఇవాల్టి మన యాత్ర చెన్నైకి కాంచీపురంకి మధ్యలో శ్రీపెరుంబుదూర్ అనే ప్రాంతంలో ఉన్న రామానుజుల వారు జన్మించిన ఆ ప్రాంతానికే. ఈ ప్రాంతంలో ఆదికేశవ పెరుమాళ్ అని చెప్పి మహావిష్ణువు కొలువై ఉన్నాడు. అదే ఆలయంలో రామానుజుల స్వామి వారికి కూడా ఒక ఉప ఆలయం ఉంది. మరి ఈ ఆలయ విశేషాలు ఏంటి, ఈ ఆలయ చరిత్ర ఏంటి చూసేద్దామా? మరి ఈ శ్రీపెరుంబుదూర్ అనే ప్రాంతం టెంపుల్ టౌన్ అని పిలువబడుతుంది. ఇక్కడ ఉన్న ఈ ఆలయం ఆదికేశవ పెరుమాళ్ ఆలయం అయినప్పటికీ అందరికీ రామానుజుల వారి ఆలయంగానే గుర్తు ఉంటుంది. ఆలయానికి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ వాహన మండపం అనేది కనిపిస్తుంది. సో ఆదికేశవ పెరుమాళ్ స్వామి ఇంకా రామానుజుల వారి యొక్క వాహన మండపం ఇది. వాహన మండపంని దాటుకుని మనం ఇంకా 1/2 కిలోమీటర్ వెళ్తే గుడి యొక్క కోనేరు కనిపిస్తుంది. కోనేరుకి స్వామివారి యొక్క ఆలయానికి ఒక 200 to 300 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చాలా విశాలమైన కోనేరు. ఇంకా ఈ కోనేరుని అనంత సరస్సు తీర్థం అని కూడా అంటారు. విష్ణువు ఆదిశేషుడిని ఒక కోనేరుని సృష్టించమని ఆజ్ఞాపించారంట. అండ్ విష్ణువు యొక్క ఆర్డర్స్ని ఒబే చేసి ఆదిశేషుడు ఈ తీర్థాన్ని సృష్టించడం వల్ల ఇది అనంత సరస్సు తీర్థమైంది. ఈ కోనేరు 20 అడుగులు లోతు ఉండడం వల్ల ఇక్కడ మోస్ట్లీ ఎవరిని కోనేరు లోపల దిగడానికి అలో చేయట్లేదు. ఈ కోనేరుకి పక్కనే మనకి వేదాంత దేశికుడి యొక్క ఆలయం కనిపిస్తుంది. ఇంకొంచెం దూరంలో ఆదికేశవ స్వామి రామానుజుల వారి యొక్క ఆలయం కనిపిస్తుంది. సో ఈ 2 ఆలయాలకి కామన్గా ఈ ఒక్క కోనేరే ఉందని చెప్పాలి. రామానుజుల వారిని భాష్యకారర్, ఉడయవర్, ఇలయవర్, ఎత్తిరాజర్, ఎం పెరుమానార్ అని వివిధ పేర్లలో పిలుస్తారు. కాబట్టి ఇక్కడున్న రామానుజుల స్వామి ఆలయాన్ని భాష్యకారర్ ఆలయం, ఉడయవర్ ఆలయం, ఇలయవర్ ఆలయం, రామానుజర్ ఆలయం, ఆదికేశవ పెరుమాళ్ ఆలయం అని చెప్పి వివిధ పేర్లలో పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నదే వేదాంత దేశికుడి యొక్క ఆలయం. ఎప్పుడూ కూడా ఆదికేశవ పెరుమాళ్ స్వామి ఎక్కడైతే ఉంటాడో పక్కనే మనకి వేదాంత దేశికుడి యొక్క ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ గర్భగుడిలో మనం విష్ణువు దర్శనం పొందొచ్చు, ఇంకా వేదాంత దేశికుడి యొక్క దర్శనం కూడా పొందొచ్చు. ఇది ఆ మెయిన్ టెంపుల్కి ఒక ఉప ఆలయం అని చెప్పచ్చు. ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో అప్పట్లో ఆదికేశవ పెరుమాళ్ స్వామి ఆలయం ఉండేది. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం. ఈ ఆలయం ఈ ప్రాంతంలో ఏర్పడడానికి కారణాలు ఏంటి అని చూస్తే, ఒకప్పుడు పరమేశ్వరుడు తాండవం చేస్తున్నాడంట. అప్పుడు తన ఒంటి మీద ఉన్న కట్టు జారి కింద పడిందంట. అలా పడింది కూడా తెలియకుండా పరమేశ్వరుడు తాండవం చేస్తున్నాడంట. ఇంకా తనని ఆ స్థితిలో చూసిన భూతగణాలు హేళన చేసి నవ్వాయంట. ఇంకా పరమేశ్వరుడికి కోపం వచ్చి ఆ భూతగణాలని శపించాడంట. శాపానికి లోనైన భూతగణాలు బ్రహ్మదేవుడి దగ్గర ఇప్పుడు శాప విమోచనం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు బ్రహ్మదేవుడు ఈ శ్రీపెరుంబుదూర్ ఈ ప్రాంతాన్ని చూపించి ఇక్కడికి వెళ్ళి విష్ణువు కోసం తపస్సు చేసి వేడుకోండి అని చెప్పి చెప్పాడంట. భూతగణాలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి విష్ణువు గురించి తపస్సు చేశాయంట. విష్ణువు కూడా వాళ్ళని శాప విముక్తులు చేయడానికి వాళ్ళకి ఈ ప్రాంతంలో దర్శనమిచ్చాడంట ఆదికేశవుడిగా. అలా భూతగణాలకి దర్శనమిచ్చిన స్వామివారు ఇక్కడ ఈ ప్రాంతంలో కొలువయ్యారు. భూతగణాలకి దర్శనమిచ్చిన విష్ణువు
అనంతుడి దగ్గర ఒక కోనేరుని ఏర్పాటు చేయమని చెప్పాడంట. అలా తను ఏర్పాటు చేసిన కోనేరులో భూతగణాలని వెళ్ళి నదీ స్నానం చేసి రండి అని చెప్పాడంట. అలా వాళ్ళు చేసి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క శాప విమోచనం అనేది లభించింది. భూతగణాలకి శాప విమోచనం ఇవ్వడం వల్ల ఈ ప్రాంతాన్ని భూతపురి అని అప్పట్లో పిలిచేవారంట. అలా భూతగణాలు స్నానం చేసి శాప విమోచనం పొందిన ఆ తీర్థమే ఈ ఆలయం యొక్క కోనేరు అనంత సరస్ తీర్థం. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆదికేశవ పెరుమాళ్ స్వామి యొక్క ఆలయం కాంపౌండ్ లోపలే మనకు ఒక మండపం కనిపిస్తుంది బయట. అక్కడే రామానుజుల వారు 11వ శతాబ్దంలో జన్మించారంట. రామానుజుల వారు చూడ్డానికి రాముల వారి యొక్క తమ్ముడు లక్ష్మణుడి పోలికలతో ఉండడం వల్ల తన యొక్క మామ తిరుమలై నంబి తిరుపతి ఆలయంలో స్వామివారికి సేవలు చేస్తున్న తిరుమలై నంబి తనకి ఇలయవర్ రామానుజర్ అని చెప్పి పేరు పెట్టారంట. రామ అంటే రాములవారు, అనుజర్ అంటే రాముల వారి యొక్క తమ్ముడైన లక్ష్మణుడిని సూచించే పేరే ఈ రామానుజ అనే పేరు. రామానుజుల వారి యొక్క జీవిత చరిత్రని 3 భాగాలుగా విభజించవచ్చు. అవి 3 ప్రాంతాలకి సంబంధించినవి. అందులో ఒకటి శ్రీ పెరుముదూరు, ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం. ఇక్కడే తను జన్మించి వైష్ణవిజాన్ని నేర్చుకున్నారట. ఆ తర్వాత కర్ణాటకలో మేల్కోట్ అనే ప్రాంతంలో తను 12 నుంచి 14 సంవత్సరాలు నివసించి ఆ తర్వాత శ్రీరంగం తమిళనాడులోని తిరుచిలో ఉన్న శ్రీరంగానికి వెళ్ళి అక్కడ వైష్ణవిజాన్ని మిగతా అందరికీ కూడా తెలిసేలా బోధన చేశారంట. ఈ 3 ప్రాంతాల్లో కూడా రామానుజుల వారికి ఆలయంలో ప్రత్యేక పూజలు సేవలు అందిస్తారు. ఇంకా ఈ 3 ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో అక్కడ ఉన్న రామానుజుల స్వామి వారి యొక్క ప్రతిమ తను బ్రతికున్నప్పుడే సృష్టించారట రామానుజుల వారు. ఇంకా తనకున్న పవర్స్ అన్నిటినీ కూడా ఆ ప్రతిమలకి ప్రాణ ప్రతిష్ఠ చేశారంట. 120 సంవత్సరాలు అనేది మనిషి యొక్క ఆయుష్కాలం, పరిపూర్ణ ఆయుష్కాలం అంట. రామానుజుల వారు 120 సంవత్సరాలు కూడా బ్రతికి తన యొక్క తుది శ్వాసని విడిచారు. ఇంకా వైష్ణవిజం గురించి రాబోయే తరాలకి తెలవాలి. ఇంకా తన యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కోరిక మేరకు తన యొక్క పవర్స్ అన్నిటినీ కూడా రామానుజుల వారు ఈ 3 ప్రాంతాల్లో ఉన్న ఆ 3 ప్రతిమల్లో ప్రతిష్ఠ చేశారు అనేది నమ్మకం. ఇక్కడ ఈ ఆలయంలో రామానుజుల వారి యొక్క ప్రతిమను శిల్పి చెక్కుతున్నాడంట. తన కళ్ళ దగ్గర చెక్కుతున్నప్పుడు రామానుజుల వారి యొక్క కళ్ళ నుంచి రక్తం కారుతుందంట. అంటే తన ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి అదే ఆధారం అని చెప్తున్నారు. మోస్ట్లీ మనం విష్ణువు యొక్క ఆలయాలు చూస్తే వైకుంఠ ద్వారం అనేది ఉంటుంది. ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఆ ద్వారాన్ని తెరిచి స్వామివారి దర్శనానికి అలో చేస్తారు. అంటే అప్పుడు స్వామివారిని దర్శించుకునే వారికి వైకుంఠం లభిస్తుంది, నరకానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు అని చెప్పి. కానీ ఈ ఆలయంలో వైకుంఠ ద్వారం అనేది ఉండదు. రామానుజుల వారి యొక్క కంటి చూపు మన మీద పడితే చాలు మనకి వైకుంఠం లభిస్తుంది అనేది నమ్మకం. ఇంకా ఈ శ్రీ పెరుముదూరు ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రాన్ని భూలోక వైకుంఠం అని కూడా అంటారు. కాబట్టి ఈ వైకుంఠం లోపల మనం వస్తే ఎంటర్ అయితేనే మనకి వైకుంఠంలో చోటు లభించినట్టే. సపరేట్గా వైకుంఠ ద్వారం అని ఏదీ లేదు అని చెప్తారు. ఈ ఆలయంలో ఉన్న మండపాలు, ఆ స్తంభాల మీద ఉన్న శిల్పాలు, ఇంకా రామానుజుల స్వామి వారి యొక్క ప్రాంగణం ముందున్న ఆ ఎంట్రన్స్ ఆర్చ్, ఇంకా ఆదికేశవ స్వామి యొక్క ద్వారానికి పక్కనున్న స్తంభాలు, వీటిల్లో ఉన్న శిల్పాలు, ఆ ఆర్కిటెక్చర్ చూసారంటే కనులకి విందుగానే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఆలయంలో గరుడుడి యొక్క ప్రాంగణం, ఆండాళ్ళమ్మవారు, వీళ్ళందరినీ కూడా మనం దర్శించుకోవచ్చు. ఇంకా మీరు ఆలయ ప్రాకారంలో గోడల మీద స్వామివారి యొక్క వివిధ స్వరూపాలని చూసుంటారు. అవన్నీ కూడా 108 దివ్యదేశ ఆలయాలు ఏవైతే ఉన్నాయో విష్ణువుది, అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఇంకా ఆ ప్రాంతంలో స్వామివారి ఏ స్వరూపంలో ఉన్నారు అనేదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. రామానుజుల వారి గురువు అయిన మహాపూర్ణ రామానుజుల వారిని తిరుక్కోట్టియూరు అనే ప్రాంతంలో గోష్ఠిపూర్ణ అనే ఋషి దగ్గరికి వెళ్ళి మహావైష్ణవ మంత్రం ఇంకా అష్టాక్షర మంత్రమైన ఓం నమో నారాయణ అనేదాన్ని నేర్చుకోమని చెప్పారంట.
ఎన్నోసార్లు రామానుజుల వారు తన దగ్గరికి వెళ్ళి అడిగినప్పటికీ తనకి ఉపదేశించలేదు. ఒకరోజు సాక్షాత్ విష్ణువు ఆ గోష్ఠిపూర్ణ అనే ఋషి దగ్గరికి కల్లోకి వచ్చి రామానుజుల వారికి ఈ మంత్రోపదేశం చేయమని చెప్పాడంట. స్వామి నాకు తనకి ఉపదేశం చేయడంలో కొంచెం ఏదో ఇబ్బందిగా ఉందని చెప్పినప్పుడు మానవ జాతిని ఉద్ధరించడానికే రామానుజుల వారు జన్మ తీశారని చెప్పాడంట విష్ణువు. ఇంకా తను కూడా రామానుజుల వారికి మంత్రోపదేశం చేశారంట. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చెప్పిన మాత్రానికే, ఇంకా ఉపదేశం తీసుకున్నంత మాత్రానికే వైకుంఠానికి వెళ్ళడానికి అర్హులవుతారు. దీన్ని గ్రహించి రామానుజుల వారు గుడి గోపురం మీదకెక్కి అక్కడి నుంచి భక్తులందరికీ కూడా ఆ మంత్రోపదేశాన్ని చేసేశారంట. మంత్రోపదేశం చేసిన గురువు రామానుజుల వారిని నరకానికి వెళ్తావని శపించినప్పటికీ కూడా కొంతమంది భక్తులకి వైకుంఠ మార్గాన్ని చూపించాను కాబట్టి నేను ఒక్కడిని నరకానికి వెళ్ళినా పర్లేదు అని చెప్పిన గొప్ప మనసు రామానుజుల వారికే సొంతం.